హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకు డబ్బు కావాలంటే, డబ్బు సమృద్ధిగా ఆర్థిక స్వేచ్ఛ కలిగించే విధంగా మనకు కావాలంటే ముందు మనం ధనవంతులుగా ఆలోచించడం నేర్చుకోవాలి. ధనవంతులుగా మాట్లాడటం నేర్చుకోవాలి. ధనవంతులుగా ఆలోచించడం, మాట్లాడడం అంటే ఏమిటి? డబ్బు సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో వస్తూ ఉంటాయి. ఆ డబ్బు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు? డబ్బు ఖర్చు అయిపోతుంది, నా దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుంది, నేను పేదవాడిగా మిగిలిపోతానేమో, నా కష్టం మొత్తం ఈ సమస్యకే అయిపోయింది, నెల చివర వచ్చేసరికి నాకు డబ్బు అసలు మిగలటం లేదు, డబ్బు నేను సంపాదించలేనేమో, నేను సంపాదించిన డబ్బు నా దగ్గర అసలు మిగలటం అనేది ఉండదేమో, నేను దురదృష్టవంతుడునేమో. డబ్బు సమస్య వచ్చినప్పుడు నీ గురించి నువ్వు ఇలా అనుకుంటూ, ఇలా మాట్లాడుకుంటూ, ఇలా ఆలోచించుకున్నట్లయితే నీ జీవితంలో నీ దగ్గర రూపాయి కూడా నిలబడదు. సమస్యలు అనేవి, డబ్బు సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి అవకాశాలు చూడగలిగేవారు ధనవంతులవుతారు. సమస్యలకు భయపడేవారు జీవితాంతం పేదవారిగానే ఉంటారు. సమస్యలు లేని కుటుంబం ఒకటి చూపించు. ఎక్కడో వద్దు, మీ ఊర్లోనే నువ్వే చూడు. మీ ఊర్లో ఒక 200 కుటుంబాలు ఉన్నాయనుకో. ఆ 200 కుటుంబాలలో ఆర్థిక సమస్యలు లేని ఒక్క కుటుంబం చూపించు నాకు. ఆర్థిక సమస్యలనే మానవ జీవితానికి సహజం. ఆ సమస్యల వల్ల నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావో, నీ రియాక్షన్ వల్ల నీ ఆర్థిక భవిష్యత్తు తయారవుతుంది. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఎంతమంది అయితే కోటీశ్వర్లు ఉన్నారో వారు కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కొని వచ్చారు. ఆ ఆర్థిక సమస్యలను ఆర్థిక అవకాశాలుగా మార్చుకున్నారు. అందుకే కోటీశ్వర్లు అయ్యారు. ఆర్థిక సమస్యలను ఆర్థిక అవకాశాలుగా మార్చుకోవటమే ధనవంతుడి లక్షణం. ధనవంతులుగా ఆలోచించడం, ధనవంతులుగా మాట్లాడటం అంటే నీ స్నేహితులతోటి, నీ బంధువులతోటి, లేదా నీతో నువ్వు మాట్లాడుకునేటప్పుడు, నీలో నువ్వు ఆలోచించుకునేటప్పుడు డబ్బు గురించి ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించు. డబ్బు చాలా మంచిది. ప్రతి సంవత్సరం నా ఆదాయం రెట్టింపు అవుతుంది. నేను ఏ పని మొదలుపెట్టినా అది బంగారం లాంటి ఫలితాలను అందిస్తుంది. నా నుండి ఖర్చయ్యే ప్రతి రూపాయి 100 రెట్లుగా తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తుంది. నాకు ఏదైనా డబ్బు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నాకు చాలా సులభంగా తీరిపోతుంది. ఆ సమస్య నుండి నేను ఆర్థిక అవకాశాలను సృష్టించుకునే తెలివితేటలు నాకున్నాయి. ఇది పాజిటివ్గా ఆలోచించడం. ఇదే ధనవంతుడి లక్షణం. నీతో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? డబ్బు వ్యవహారాలలో నీతో నువ్వేం మాట్లాడుకుంటున్నావు? నా తల్లిదండ్రులు పేదవారు, నేను ఈ జన్మకు ధనవంతుడిని కాలేను, నాకంత అదృష్టం లేదు, ఇలా నేను మాట్లాడుకుంటుంది. మరి నువ్వు ఇలా మాట్లాడుకుంటుంటే నువ్వు ఎప్పటికి ధనవంతుడు అవుతావు? నీ ప్రస్తుత ఆలోచనలు, నీ ప్రస్తుత ఊహాగానాలు ఇవి మాత్రమే నీ ఆర్థిక జీవితానికి ఉపయోగపడతాయి. నువ్వు ధనవంతుడి కుటుంబంలో పుట్టావా, పేదవాడి కుటుంబంలో పుట్టావా అనేది అసలు సమస్యే కాదు. నీ ఆలోచనలలో భయం ఉంటే నువ్వు పుట్టుకతో ధనవంతుడి కుటుంబంలో పుట్టినా సచ్చేసరికి పేదవాడిగానే చనిపోతావు. నీ ఆలోచనలలో ధనవంతుల మైండ్ సెట్, ధనవంతుల ఆలోచన విధానం కనుక ఉన్నట్లయితే నువ్వు నిరుపేద కుటుంబంలో పుట్టినా నీకు ఒక వయసు వచ్చేసరికి, ఒక మెచ్యూర్డ్ వయసు వచ్చేసరికి ధనవంతుడిగా జీవిస్తావు, ధనవంతుడిగానే చనిపోతావు. గుర్తుపెట్టుకో మిత్రమా, నిన్ను ధనవంతుడిగా నిర్ణయించేది నీ ఆలోచనలు, నీ మాటలు,
నీ ఊహలు, నీ ఎమోషన్స్ మాత్రమే. నీ ఎమోషన్స్, నీ ఆలోచనలు, నీ మాటలు ప్రతిదీ పాజిటివ్గా డబ్బును ఆకర్షించే విధంగా ఉండాలి. సంపద ప్రవాహం నీ వైపుకు వచ్చే విధంగా ఉండాలి. నీ ఆలోచనలు, నీ మాటలు పాజిటివ్గా ఉంచు. పాజిటివ్గా ఉంచడం వల్ల ఏం జరుగుతుంది? సంపదను సృష్టించే అవకాశాలను నీ మైండ్ గుర్తిస్తుంది. నీ చుట్టూ నీ సమాజంలోనే సంపదను సృష్టించే అవకాశాలను నువ్వు చూడగలుగుతావు. జస్ట్ చూడటం కాదు మిత్రమా, చూసిన వెంటనే ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకుంటావు. డబ్బు, సంపద, ఐశ్వర్యం ప్రవాహంలో నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇది నిజంగా ఇలానే జరుగుతుంది మిత్రమా, ఖచ్చితంగా జరుగుతుంది. నీ మైండ్ ఎప్పుడు కూడా నువ్వు దేని గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ ఉంటావో దాని మీదే ఫోకస్ అవుతుంది. దానికి సంబంధించిన అవకాశాలను మాత్రమే చూపిస్తుంది. నీ దృష్టి, నీ ఫోకస్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ అవకాశాలు నీకు చూపిస్తుంది. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ అవకాశాలను మాత్రమే చూపిస్తుంది. నువ్వు జస్ట్ ఉదయం నిద్రలేచిన వెంటనే నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను కోట్ల సంపదకు అధిపతిని, ఇలా పదే పదే 10 మాటలు అనుకోవటం వల్ల నువ్వు ధనవంతుడు కాలేవు మిత్రమా. నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, ఇలా నమ్మకంగా నీలో నువ్వు పదే పదే అనుకోవాలి. అనుకునేటప్పుడు ఇమాజిన్ చేసుకోవాలి. ఇలా నేను అనుకోవటం వల్ల సంపదను సృష్టించే అవకాశాలు నా మైండ్ నాకు గుర్తించి నాకు తెలియజేస్తుంది. వాటిని నేను ఆచరణలో పెడుతున్నాను. పెట్టడం వల్ల నా ఆదాయం ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతుంది. ఆ ఆదాయంతో నేను ఆర్థిక స్వేచ్ఛతో నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నీ ఇన్నర్ మైండ్లో నువ్వు ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ చేసుకుంటూ ఐశ్వర్యవంతుడిగా ఇక్కడ నీ ఇన్నర్ మైండ్లో జీవించాలి. నీ ఇన్నర్ మైండ్తో ఆలోచించాలి. నీ ఇన్నర్ మైండ్తో నువ్వే పదే పదే మాట్లాడుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. ఎన్ని రోజులు చేయాలి అనే దానికి లిమిట్ ఏం లేదు మిత్రమా. నువ్వు జీవితాంతం ఐశ్వర్యవంతుడిగా జీవించాలని నిర్ణయించుకున్నట్లయితే జీవితాంతం ఒక్క 5 నిమిషాలు రోజులో నువ్వు ఫ్రీగా ఉన్న సమయంలో, లేదా ఉదయం నిద్రలేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందుగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ప్రయత్నించు. ఖచ్చితంగా ఇలా అనుకో. నీ గురించి నువ్వు పాజిటివ్గా అనుకో. డబ్బును ప్రేమించే వ్యక్తిగా నిన్ను నువ్వు తయారు చేసుకో. డబ్బే నిన్ను ప్రేమిస్తుంది. డబ్బే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు చాలా మంచిది మిత్రమా. ఎవరైతే నిరంతరం డబ్బును ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, గౌరవిస్తూ ఉంటారో వారి దగ్గరికి డబ్బు వస్తుంది. వారి దగ్గర డబ్బు నిలబడుతుంది. వారితో పాటు వారి కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను సులభంగా అందిస్తుంది. నేను డబ్బును చాలా సులభంగా సంపాదించగలను. ఈ మాట నువ్వు నీతో ఒక్కసారి అనుకున్నావా? నేను డబ్బును చాలా సులభంగా సంపాదించగలను. ఈ మాట అనుకోవటం వల్ల నీకేమైనా నష్టం జరుగుతుందా? ఇట్లాంటి మాటలే అనుకోవాలి మిత్రమా. నీ స్నేహితులతో కలిసి ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకునేటప్పుడు డబ్బు వ్యవహారం వస్తే ఏం మాట్లాడుతున్నారు? అరే బాబు, డబ్బు సంపాదించాలంటే మన వల్ల కాదురా, మన జీవితం ఇంతేరా. ఇవే కదా. ఈ మాటలు ఎంత నమ్మకంగా, ఎంత కాన్ఫిడెంట్గా నీ జీవితంలో పదే పదే అనుకోవటం వల్ల నీ జీవితం అక్కడే ఆగిపోయింది మిత్రమా. నీ స్నేహితులతోటి సరదాగా చెప్పుకో, అరే డబ్బు సంపాదించడం చాలా సులభం. నీ స్నేహితులతో చెప్పుకోవడానికి నీకు కొంచెం బిడియం, సిగ్గు అనిపిస్తే అద్దం ముందు నిలబడి నిన్ను నువ్వు చూసుకుంటూ డబ్బు సంపాదించడం చాలా సులభం. నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను. నేను సంపాదించిన డబ్బు నా దగ్గర నిలబడుతుంది. ఇంత పాజిటివ్గా అనుకోవాలి మిత్రమా. దీనినే ధనవంతుడిగా ఆలోచించడం, ధనవంతుడిగా మాట్లాడడం అంటారు. మన ఛానల్లో మన మైండ్ని ధనవంతుల మైండ్ సెట్గా తయారు చేయడానికి కావాల్సిన బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో
మనీ అఫర్మేషన్స్ ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందుగా మనసు పెట్టి 3 సార్లు వినండి. బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి, బోలెడన్ని అఫర్మేషన్స్ ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించినవి, సంపాదనకు సంబంధించినవి, మన రిలేషన్స్, మన బంధుత్వాలు, వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్ అండ్ కిడ్స్, ఇలాంటి ఎన్నో బంధుత్వాలకు సంబంధించినవి, అన్ని రకాల అష్టైశ్వర్యాలకు సంబంధించిన అఫర్మేషన్స్ మన ఛానల్లో బోలెడన్ని ఉన్నాయి. వాటిని చూడండి. ప్రతి అఫర్మేషన్ మనసు పెట్టి వినండి. కనీసం 3 సార్లు వినండి. పదే పదే వినటం వల్ల మీ శరీరంలోని ప్రతి కణం మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా తయారు చేయడానికి సిద్ధమవుతుంది. మీ నుండి వచ్చే ప్రతి ఆలోచన ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది. అష్టైశ్వర్యాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ జీవితంలోకి సమృద్ధిగా ప్రవేశిస్తాయి. ఈ వీడియో కామెంట్లో ఇప్పుడే చెప్పండి, విశ్వానికి తెలియజేయండి. నేను డబ్బును చాలా సులభంగా సంపాదించగలుగుతున్నాను. నేను డబ్బును చాలా సులభంగా సంపాదించగలుగుతున్నాను. నేను డబ్బును చాలా సులభంగా సంపాదించగలుగుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ.